పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోపై పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ తాము చేయగలిగినవే చెప్తామని, చెప్పినవి చేస్తామని, 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో 99% నెరవేర్చామని, ఈ ఎన్నికల్లో కూడా తనను గెలిపించాలని శంకర్రావు కోరారు. అచ్చంపేటలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మేనిఫెస్టోపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేసి 600 పేజీలు రిలీజ్ చేసి ఏది అమలు పరచలేక ఫెయిల్ అయిన గత ప్రభుత్వాన్ని మరి మరలా జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే సూపర్ 6 అని మళ్ళా ఇన్ని పేజీలు 600 పేజీలు హామీలు ఇచ్చి చేయలేను అని చెప్పి మళ్ళా సూపర్ 6ని తీసుకొచ్చి అవి కూడా అమలు చేయలేని పరిస్థితిలో చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేయడం మరి చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బాటలోకే చంద్రబాబు నాయుడు రావడం, అమ్మఒడి ముగ్గురు పిల్లలు ఉన్నా ముగ్గురికి ఇస్తాను, ఇంకా ఎక్కువ మందిని కానండి, ఇట్లా చెప్పుకుంటా పెన్షన్ 4,000 ఇస్తాను, గడిచిపోయిన 3 నెలలకు కూడా ఇస్తాను అని చెప్పుకుంటా జనాన్ని మోసం చేయడం తప్పితే నీ గతంలో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో తీసుకొని ఇప్పుడు మేనిఫెస్టో తీసుకొని పోయినసారి అమలు చేసినవి మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తానని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన మేనిఫెస్టో తీసుకుంటాడు, ఇప్పుడు జరగబోయే మేనిఫెస్టో తీసుకొని ఇది అమలు చేశాను, ఇది అమలు చేస్తానని చెప్తాడు. నువ్వేమైనా ఈ 2014లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో అమలు చేశానని చెప్పగలుగుతావా? ఇప్పుడు చేయబోయేది నేను చేస్తానని నీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతావా? దేనికైనా ఒక ధైర్యం ఉండాలి. చెప్పేదే చేసేదే చెప్పాలి, కానీ అధికారం కోసం అన్ని అబద్ధాలు చెప్పుకుంటా జనాన్ని మోసం చేసుకుంటా మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది జనాన్ని మోసం చేయడం తెలుస్తుంది. నీ మాట నువ్వు ఏమి చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ దశల వారీగా పెంచుకుంటూ 3,500 రూపాయలు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. రైతు భరోసా 13,500 నుంచి 16,000 వాటికి పెంచుతున్నాడు. మొదటి దఫా సంవత్సరంలో 8,000 ఫస్ట్, రెండోసారి 4,000, మూడోసారి 4,000, అంటే 16,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. అట్లాగే అమ్మఒడి 15,000 నుంచి 17,000 పెంచుతూ ఉన్నాడు. అట్లాగే చేయూత కింద లాస్ట్ 5 సంవత్సరాలు 75,000 ఇచ్చాడు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా 75,000 ఇవ్వడం జరుగుతుంది. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం కొనసాగింపు 15,000, 4 సంవత్సరాలు 60,000 ఇవ్వడం జరిగింది. లాస్ట్ 60,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మరలా 60,000 ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లాగే చేనేతకి సంవత్సరానికి 24,000 వంతున 5 సంవత్సరాలు 1,20,000 ఇవ్వడం జరుగుతుంది. మత్స్యకారుల భరోసా 5 సంవత్సరాల్లో 50,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు మొన్న ఇచ్చిన 30 లక్షలు ఇళ్ల స్థలాలు, ఇల్లు కాకుండా ఇంకా మిగిలిపోయిన
లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఇంకా 10 లక్షలు సెకండ్ ఫేజ్లో ఇవ్వటం జరుగుతుంది. ప్రతి పేదవాడికి, అర్హుడైన ప్రతి పేదవాడికి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ 0 వడ్డీ కొనసాగింపు, లారీ డ్రైవర్లకి ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. కళ్యాణ మస్తు తోఫా కొనసాగింపు. ఇంకొకటి శుభవార్త ఏంటంటే అవుట్సోర్సు ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులకి ఈ పథకాలన్నీ అమలు కావట్లేదు. 25,000 లోపు అవుట్సోర్సు ఉద్యోగస్తులకి, ఎవరైనా చిన్న చిన్న ఉద్యోగస్తులకి ఈ స్కీములన్నీ అర్హత పొందే విధంగా తీసుకురావడం నిజంగా చాలా మంచి అవకాశం. అట్లాగే వ్యవసాయం రంగం, వైద్య రంగం, విద్యారంగం, యువత ఉపాధి, 5 ఏళ్లలో ఉద్యోగాలు మరి 6,48,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమం, బీసీల సంక్షేమం, కాపుల సంక్షేమం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ బడ్జెట్ గురించి, ఈ మేనిఫెస్టో గురించి కూడా చాలామంది ఇంతేనా అని ప్రతిపక్షాలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇదే కదా అని. అంటే చేయగలిగిందే చెప్పాడు తప్పితే అతను ఏదో ఒక మాట చెప్పేసి అది చేతులు ఎత్తేసే పని కాకుండా ఇది చేయగలుగుతాం, దీని మీద ఇది ఆయన గతంలో కూడా నవరాత్రులు పట్టించినప్పుడు ఇదంతా అమ్మఒడి ఇదేంటి, చేయూత ఏంటి, 18,000 ఏంటి అని ప్రతిపక్షాలలో మరి చెప్పడం జరిగింది. మరి అది చేసి చూపించాడా లేదా అనేది, కరోనా వచ్చింది, ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. అయినా సరే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కడా కూడా అక్కజల్లి అకౌంట్లోకి డబ్బులు పంపించడం జరిగింది. రుణమాఫీ చెప్పి రుణమాఫీ కూడా చేయలేకపోయాడు. కనీసం ఆసరా చెప్పాడు, ఆసరా చేయలేకపోయాడు. ఉద్యోగాలు చెప్పాడు, ఉద్యోగాలు వేయలేకపోయాడు. ఒక్కటి కూడా అమలు చేయలేకపోయాడు ఆయన. మరి అప్పుడు పరిస్థితులు ఏదో, మరి ఎందుకు చేయలేకపోయాడో ఎవరో తెలియదు. అప్పుడు అదే బడ్జెట్, ఇప్పుడు అదే బడ్జెట్. మనకి ఇంకా ఆర్థిక పరిస్థితి కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పాలైంది రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు, ఇది ఒకటే కాదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అమలు చేయడం జరిగింది. ఈ అమలు చేసే దాంట్లో ఎక్కడా కూడా లోపం లేకుండా, ఎవరి చేత కూడా ఏలెత్తి చూపించుకోకుండా చెప్పాడంటే అది చేస్తాడు అనే నమ్మకంతో ఈ బడ్జెట్, ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మరి కొంతమంది రుణమాఫీ అని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. చాలామంది రుణమాఫీ చేస్తే అది సాధ్యమయ్యే పని కాదు వాస్తవంగా. దాని బదులు రైతు భరోసా ఇస్తే ప్రతి రైతుకి, అరెకమున్న రైతుకు కూడా ఈ డబ్బులు వస్తూ ఉన్నాయి, 16,000. అదే రుణమాఫీ అయితే ఎక్కువగా బాకీలు, బ్యాంకులో బాకీలు ఉన్న వాళ్ళకే పోతాయి తప్పితే వాళ్ళు వానేలు ఏమనుకుంటారు, వాళ్ళకి పోయి మాకు బాగాలేదు కదా, మాకు లబ్ధి పొందలేదు కదా అనే పరిస్థితికి వస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రతి రైతుకి లబ్ధి చేకూరాలి అనే ఉద్దేశంతో మరి అది సాధ్యం కాదు, రుణమాఫీ అనేది సాధ్యం కాదని గత 2014లో కూడా 50,000 చెప్పమన్నా కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అది సాధ్యమయ్యే పని కాదు, ఓడిపోయినా పర్వాలేదు కానీ సాధ్యం కాదని ఆ రోజు చెప్పలే ఆయన. చంద్రబాబు నాయుడు చెప్పి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు
అమలు కానీ హామీలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఏదో రకంగా అధికారంలోకి రావాలని చూస్తున్నాడు తప్పితే ప్రజలకి మంచి చేద్దాం, పేదలకు మంచి చేద్దాం అనే ఆలోచన కాదు. ఏదైతే అది ఫ్రీగా బస్సు, 3 సిలిండర్లు, 3 పిల్లలు ఉంటే అమ్మఒడి, దానికి సంబంధం లేకుండా మాట్లాడి సూపర్ 6 అని చెప్పి జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే నిజాయితీగా 5 సంవత్సరాలు చెప్పింది చేశారో వాళ్ళని ఆశీర్వదిస్తారు, కానీ అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఆదరించరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.